కడప 40వ డివిజన్ ఇన్ఛార్జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, ఆ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కడప నగరంలోని 40వ డివిజన్ సచివాలయం వద్ద నిర్వహించిన P4 గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమాజంలోని అట్టడుగు పేదలను గుర్తించి వారికి ప్రభుత్వపరంగా సహాయం చేయడమే P4 ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈరోజు కడప నగరం 40వ డివిజన్ సంబంధించినటువంటి సచివాలయం దగ్గర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా ఈరోజు P4 అనే పథకం మార్చి 30వ తారీఖు ఉగాది పురస్కరించుకొని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 40వ డివిజన్లో సచివాలయం దగ్గర P4 సర్వే అంటే గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామసభకు సచివాలయ సిబ్బంది కానీ మా డివిజన్లో ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని P4 యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ కడప నగరంలో కానీ ఈ 40వ డివిజన్లో కానీ అట్టడుగు పేదవారు అంటే దారిద్ర్యకు దిగువనటువంటి పేదవారిని గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 10% ధనికుల ద్వారా కానీ సాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎమ్మెల్యే మేడం మాధవిరెడ్డి మేడం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ డివిజన్ 40వ డివిజన్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా డివిజన్ ఇన్ఛార్జిగా నేను ప్రజలతో మమేకమై ఏ సమస్యను ఎలాంటి సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే మేడం తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను.